గారు, రాములు గారు, యాకూబురెడ్డి సార్, కొమరయ్య సార్, పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుల వారు, చైర్మన్ గారు. నేడు చాలా సుదినం, పండగ వాతావరణం. కారణం పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ఈ ఉపన్యాసాలు ఇవన్నీ కావు, అందరం కలిసి మాట్లాడుకోవాలి. అది గొప్ప థింగ్ ఏంటంటే, మీ పూర్వ విద్యార్థులు కాక మా టీచర్లు కూడా పూర్వ టీచర్లను గడిపారు. చాలా సంతోషం. ఇది చరిత్ర సృష్టించినట్టు. నా అదృష్టం ఏంటంటే 36 సంవత్సరాలు నేను సర్వీసులో ఉన్నా. 6 స్కూళ్ళల్లో పనిచేశాను. ఈ 6 స్కూళ్ళల్లో 4 స్కూళ్ళల్లో ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాను. నేను అది అదృష్టంగా భావిస్తున్నా. ప్రాంతం నుంచి వివిధ వాహనాల మీద వివిధ రకాల పనులు నిర్వహించే మీరు మీ సమయాన్ని కూడా ఈ బ్యాచ్ మన పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని పాల్గొనాలన్న ఆనందంతో వచ్చారు. ఉదయం పూట కూడా చాలా చక్కగా మాట్లాడారు ఒక్కొక్కరు. ఐ వాజ్ ఇంప్రెస్డ్ ద స్పీచ్ ఆఫ్ మిస్టర్ ఉపేందర్. బాగా మాట్లాడాడు ఉపేందర్. అండ్ ఆల్సో నవీన్, స్వామి మాటలు చాలా నేచురల్గా ఉన్నాయి. సహజమైన వ్యక్తి, సహజమైన పలుకులు. ఆ రకంగా మీరు కూడా నాకు ఈ బ్యాచ్లో దాదాపు 75% నేను పేరున చెప్పగలిగే అంత పరిచయం ఉండేది. ఎందుకంటే నేను అప్పుడు 8th క్లాస్ టీచర్ని ఉండేవాను. కాబట్టి మీ నాన్నలు వాళ్ళు కూడా నాకంతా, నేను ఇదే పాఠశాలలో 10 సంవత్సరాలు చదివాను, ఇదే పాఠశాలలో 10 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా చేశాను. ఆ మధ్యకాలంలో 10 సంవత్సరాలు ఈ నేను వాలీబాల్ బ్యాడ్మింటన్ బాగా ఆడేవాడిని. ఈ పాఠశాలతో నాకు పిలిచేవాడిని. కొత్త వీళ్ళందరినీ కూడా బాగా చనువుగా పిలిచేవాడిని, ఆప్యాయతతో పిలిచేవాడిని. నాకు ఎవరు తెలివికాలం వాళ్ళలో కూడా తెలుసు. నాకు రాంబాబు తెలుసు, ఉమాశంకర్ తెలుసు, వెంకటేశ్వర్లు కొద్ది కాలమే చేసిన, కానీ వీడు కూడా వెరీ ఇంటెలిజెంట్ ఉంటే వీరని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞత తెలియజేస్తూ. శ్రీ కొమరయ్య గారు ఈ పాఠశాలను పురోగభివృద్ధిలో నడిపిస్తున్నటువంటి మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, మరియు పాఠశాలే కాదు ఈ గ్రామాన్నంతా కూడా నేను రథసారథ్యాన్ని వహిస్తున్నానని యంగ్ డైనమిక్గా వచ్చినటువంటి పట్నంశెట్టి నాగరాజు, ఇంకా విద్యా కమిటీ చైర్మన్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే మీరందరూ గత కొద్ది రోజులుగా శ్రమపడి ఈ పాఠశాలలో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలలో కావలసిన వసతుల గురించి శ్రీ వీరమల్ల గారు చెప్పారు. అవి చాలా అవసరం ఈ పాఠశాలకి. ఎందుకంటే ఈ పాఠశాలలో ఉన్న నేల మనది. రూములు అంటే అప్పుడు ఉన్నటువంటి రూములు నాకు బాగా గుర్తు. రామారావు సార్ గారు ఎప్పుడు అంటుంటారు, రజతోత్సవాల సందర్భంలో ఈ మాట అన్నారు. పుట్టిన 21వ రోజు ఒక పరికిని పుట్టిస్తే ఆ పరికిని తొడుక్కోవడానికి 25 సంవత్సరాలు. తప్పనిసరిగా ఈ పాఠశాలకు వసతులు కావాలి. ఆ వసతులు ఏర్పాటు చేయడానికి మీలాంటి, మరియు మేము కూడా ఈ పాఠశాలలో 1 నుంచి 10 తరగతి వరకు నేను ఈ పాఠశాలలో చదువుకున్నాను. కాబట్టి మీ బాధ్యతతో పాటుగా నా బాధ్యత, ఏదైనా చేస్తే బాగుంటుందన్న ఆలోచన మీకు, వసతులు మనం ఏర్పాటు చేయడంలో నా వంతు ప్రయత్నం కూడా నేను చేస్తానని భావిస్తూ అరే అటు నుంచి ఒక 2 తీసుకోండి.
ఒక్క నిమిషం నువ్వే ఊతాను అటు ఇటు బెండ్ అవుతాను. గ్యాప్ వచ్చాడు అసలు కనపడట్లేదు. ఒక్క నిమిషం అట్లా ఉన్నాను. ఫోటోస్ వేసాను. ఓకే ఓకే రైట్. కొన్ని కారణాల వల్ల నేను జమాన్లపల్లి పాఠశాలకు ట్రాన్స్ఫర్ అయినా కానీ ఆ గ్రామ పెద్దలందరూ కూడా నన్ను తిరిగి ఇదే పాఠశాలలో ఈ ఉపాధ్యాయుడే మాకు కావాలి అని తిరిగి వారు తీసుకొచ్చి మళ్ళీ అదే పాఠశాలలో నన్ను ఉండేటట్లు ఏర్పాటు చేసుకున్నారు. అంటే నేను ఆ మంచితనాన్ని సంపాదించుకోవడం అంటే ఈ పాఠశాలలో నాకు ఇచ్చినటువంటి స్ఫూర్తించినటువంటి ప్రధానోపాధ్యాయులు ఈ వీరి దగ్గర నుంచే నేను నేర్చుకున్నాను అనేటువంటిది మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నాను. అయితే మీరు కూడా, ఎందుకంటే సమాజం లోపల మీ వృత్తులలో కూడా అందరూ కూడా మంచి నడవడితోటి మంచి ప్రవర్తనతో మంచి ఆయురారోగ్యాలు ఉండి మిమ్మల్ని భగవంతుడు కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ భావిస్తున్నాను. జై హింద్. మనం ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరిగాం. సారు మా పని చేయండి అనగానే పని కాకపోయేది, అది దానికి కొంత టైం తీసుకునేది. కానీ సహృదయంతో మంచి మనస్సుతో సార్ అనుకున్నా పర్వాలేదు, అన్న అంటే చాలు హక్కున చేర్చుకునేవాడు, ఆపదలను తీర్చేవాడు, మన డైనమిక్ హీరో. మరి ఈ గ్రామంలో అత్యధిక మెజార్టీని సంపాదించినటువంటి వ్యక్తి శ్రీ పట్నశెట్టి నాగరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు ఈ వేదికపై మాట్లాడే అవకాశం కల్పించిన మొట్టమొదటిగా మునుగలవీడు గ్రామ ప్రజానికానికి, మహిళామణులకు, ప్రజలకు పేరు పేరున తల వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా. ఈరోజు ఈ గ్రామంలో ఇదే పాఠశాలలో చదువుకున్న నన్ను ఒక సర్పంచ్ పదవికి గాను ఎన్నుకున్న గ్రామ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి సేవాభావంతో కృషి చేసే అవకాశం కల్పించిన ప్రజలకు, ఉపాధ్యాయ గురుదేవులకు పేరు పేరున నమస్కరిస్తున్నా. ముఖ్యం గురువు లేని విద్య వ్యర్థం. మీరు ఏ రంగంలో పనిచేస్తున్నప్పటికీ ఆ రంగాల్లో గురువు కంపల్సరీ ఉంటాడు. ఆ గురువు ఇచ్చే సలహా సూచనల మేరకే మనం భవిష్యత్తులో ఈ విధంగా నిలబడగలుగుతున్నాం. ఇవాళ మిత్రుడు నవీన్ రావు గారు నాకంటే చిన్నవాడు అయినా ఈర్ష ద్వేషాలు అన్నట్టు సారు మన గురువులు చెప్పిన విధంగా మనిషికి ముఖ్యమైనవి 3: అహంకారం, ఈర్ష్య, ద్వేషం. ఈ 3 విడనాడగలిగితే మనిషి సాధించలేదంటూ లేదు. అహంకారం మనిషి ఒక వ్యక్తి దగ్గరికి ఎదగడానికి పోకుండా అడ్డుపడుతుంది. ఈర్ష్య ఎదుటి వ్యక్తిని ఈర్ష్యతో చూసి అతనితో అభివృద్ధి చెందడానికి అడ్డుపడుతుంది. మానవతా విలువలను ఒక్కొక్క సమయంలో తగ్గించుకోవాల్సిన పరిస్థితుల్లో తగ్గించుకుంటూ, ఉంచుకోవాల్సినప్పుడు ఉంచుకుంటూ ఉన్నత శిఖరాలను మున్ముందు అధిరోహించాలని మీ అందరికీ పేరు పేరున ఈ సభావేదిక ద్వారా తెలియపరుస్తున్నా. మమ్మలను ఎల్లవేళలా మమ్మల్ని ప్రోత్సహించేటువంటి మా మాస్టారు రాజేష్ సార్ను మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. 62లో అపాయింట్ అయినా. ఆ ఊరు ఎటువంటిదంటే మొత్తం కాపుదనపూరు, పద్మశాలిల ఊరు. వాళ్ళు దలుచుకుంటే ఎంతైనా చేస్తారు. తెలుగులోడు అయితే మరల పడతారని అక్కడ 7th చేస్తలేరు. మట్టాసంగా ఉన్నది ఊరు. నేను ఒకరోజు చూసి ఏం చేసిన, మీ స్కూల్ అయితే నేను ఎత్తుకపోను, మీకే ఉంటుంది. ఇక్కడ 6th క్లాస్ ధర్మారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ పరకాలే ఆయన ఇట్లా మాట మీద నౌకరు అప్పుడు రకాలు వసూలు చేసేది. పావులు వేసుకుంటే 1500 అయింది. నేను అన్నా అంటే అప్పుడే పర్మిషన్ తెచ్చిన, నాకు ట్రాన్స్ఫర్ చిన్న గుడురై. ఆ ఊరు ఎటువంటిదంటే తెలుగు వాళ్ళు అయితే మరలా పడితే ఆడ ఎడ్యుకేషన్ కాకుండా చేసాడు. అట్లా కొందరు ఉంటారు. అటువంటిది ఏం లేకుండా మన దగ్గర నేను 75లో వచ్చిన, అప్పటి నుంచి 80 దాకా ఇక్కడ, 80 చర్లాపాలు, మళ్ళీ 90 నెల్లుకుదురు. మా గురువులు గారు మరియు మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు మల్లేష్, మా శ్రీరామగిరి.
నేను ఇక్కడ 8th క్లాస్ 9th క్లాస్ చదవడం జరిగింది. తర్వాత మహబూబాలో 10th క్లాస్ చదవడం జరిగింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి జనగాం రెసిడెన్షియల్లో చదివాము. డిగ్రీ పీజీ జర్నలిజం హైదరాబాద్లో చేయడం జరిగింది. ప్రస్తుతం నేను టీవీ5లో న్యూస్ ఛానల్లో న్యూస్ ప్రొడ్యూసర్గా చేస్తున్నాను. విద్యతోనే మార్కొని రేడియోను కనుగొన్నాడు, విద్యతోనే ఆర్యభట్ట శాస్త్రవేత్త అయినాడు. తన సేవలు చేసింది, అందుకే చదువుకోవాలి, సేవలు చేసి చూపాలి, శాస్త్రవేత్తలవాలి, శాంతి దూతలవాలి. చదువుకుంటే పెరుగుతుంది విజ్ఞానం, చెడును తెలుసుకుంటే తరుగుతుంది అజ్ఞానం. పెంచుకుంటే పెరుగుతుంది విజ్ఞానం, చెడును తెంచుకుంటే తరుగుతుంది అజ్ఞానం. చదువుకుంటే పెరుగుతుంది విజ్ఞానం, చెడును తెలుసుకుంటే తరుగుతుంది అజ్ఞానం. వి శ్రీనివాస్, మాది మానంతుర్తి. నాకు పెళ్ళయింది, 2 బాబులు. నేను ప్రస్తుతానికి గ్రానైట్ కంపెనీలో ఒక జాబ్ చేస్తున్నా. ఈరోజు ఇట్లా ఉన్నామంటే మన గురువులే మనందరికీ తీర్చిదిద్దినటువంటి విషయం. మా ఫ్రెండ్స్, నా పేరు డి రమేష్, మాది సింగారం. నేను ప్రస్తుతానికి డ్రైవింగ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీరే వారి అమూల్యమైన సమయాన్ని కేటాయించి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నా పేరు యాగయ్య, కే యాగయ్య, మాది సింగారం. నేను ప్రస్తుతానికి వ్యవసాయము, సైడ్ బిజినెస్, వస్త్ర వ్యాపారం చేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాసాచారి, మా నెల్లి కుదురు. వేదిక అలంకరించిన గురువులందరికీ పాదాభివందనం చేస్తున్నాను. ముందు పోయి కొడతారు, ఫ్లాష్ ఆడతారు, పడతారు. మా సర్పంచ్ గారు నాగరాజన్ గారు, మా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంతటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన నందగిరి రమేష్కు ప్రత్యేకంగా అభివందనం తెలుసు. ఇంతటి మంచి అవకాశాన్ని కల్పించిన నేను రాసేది దాన్ని హిందీలో రాయకపోయేదాన్ని, దాని తెలుగులో కూడా సరిగా రాయకపోవచ్చు కూడా. నాకు తెలుసు మన వీరభద్రరెడ్డి సార్ గారు ఈ పేపర్ పట్టుకొని హెచ్ఎం సార్ దగ్గరికి వెళ్ళిండు. నన్ను పిలిపించే ఎమ్మడే పిలిచినాక ఆ తెలుగు కూడా నీకు సరిగ్గా రాదు అని చెప్పని ఏం చేసినంటే, వారం రోజులు నీకు ఆబ్సెంట్ అని చెప్పని ఆబ్సెంట్ వేసాడు. ఆబ్సెంట్ వేసినాక నేనెందుకు కూకున్నా, బళ్ళకెందుకు రావాలి అని చెప్పని మన వీరమా సార్ ఇంట్లో కూర్చుని వేసి పొద్దుగాలు వచ్చేది వీరమా సార్ ఇంట్లో తినేది, మంచిగా కూర్చొని పోయేది. ఆ తర్వాత వీరమా సారు ఇంగ్లీష్ చెప్పేది కాదు, సార్ కొట్టేది మంచిగానే. కొట్టగానే పోత వీరమా సార్ శరకాలు పడేది, ఓట్లు చూసేది, కింద పోసేది. ఓట్లు చూసి కింద పోసినాక ఇదంతా సిరంగిలో పడేది, ఎవరు కాదు ఇక. అంటే ఎవరు వారు ఫోన్ పేరు మీద ఇక అని చెప్పని ఏంద్రా ఇట్లా చేసామని చెప్పని సార్ అని. సార్ అంటే కానీ వాస్తవానికి ఆ రోజులలో నీకు చేసిన దానికి ఈరోజు నాకు, నేను మా శ్రీరామగిరి విలేజ్లో గత 4 సంవత్సరాల నుంచి విద్యా కమిటీ చైర్మన్ ఉంటూ నేను చేసిన తప్పులను నేను అర్థం చేసుకొని అదే పిల్లలకు ఇలా జరగకుండా మా స్కూల్లో పిల్లలకు నెలకొకసారి వాళ్ళకు ఎగ్జామ్ పెట్టించుడు, వాళ్లకు తగిన బహుమతులు నేను నా ఓన్గా జేబు నుంచి వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. వేదికను అలంకరించిన గురువులకు నా నమస్కారాలు. అసలు స్టేజ్ పైన మాట్లాడడం అసలు తెలియదు, ఎలా మాట్లాడాలో. ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో. కాకపోతే నాకు మాట్లాడడం తెలియదు. ఒక చైర్లో కూర్చొని ప్లానింగ్ చేసి ఒక పనిని పూర్తి చేయడం అంటే నాకు ఛాలెంజ్ చేస్తాను. ఆ పని నేను లక్ష్యం, ఒక టార్గెట్ పెట్టుకొని దాన్ని పూర్తి చేయడంలో నేను చాలా పర్ఫెక్ట్ అన్నమాట. ఫ్రెండ్స్ అంటే నాకు ప్రాణం, చాలా చిన్నప్పటి నుంచి అంతే. ఫ్రెండ్షిప్లు అంటే ప్రాణం ఇస్తాను. వెనక ముందు ఏమి ఆలోచించాను, గుట్టిగా బ్లైండ్గా వెళ్ళిపోతాను. అదే ఈరోజు ఇలా మిమ్మల్ని అందరినీ ఇలా చేర్చింది.